మనం తినే ఫుడ్ పైన మన హెల్త్ ఎలా ఆధారపడి ఉంటుందో అలానే మనం అందించే క్వాలిటీ సబ్స్ట్రేట్ పైన మష్రూమ్ కల్టివేషన్ ఆధారపడి ఉంటుంది. ఫస్ట్లీ మష్రూమ్ అనేది ఒక ఫంగి. తన ఫుడ్ తను ప్రిపేర్ చేసుకోలేదు, ఎందుకంటే అందులో క్లోరోఫిల్ అనేది ఉండదు. తన జీవితాంతం పారాసైటిక్ లైఫే లీడ్ చేస్తుంది, దేని మీద ఒక దాని మీద ఆధారపడి బ్రతుకుతుంది. మష్రూమ్ అనేది ఎనీ అగ్రికల్చర్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ పైన సక్సెస్ఫుల్గా గ్రో అవుతుంది. మరి వరిగడ్డే మనం ఎందుకు చూస్ చేసుకుంటున్నామంటే, మనకి అబాండెంట్గా కమర్షియల్ స్కేల్లో పెద్ద మొత్తంలో పుట్టగొడుగులు పెంపకం చేయాలనుకుంటే వరిగడ్డి మనకి అధిక సాంద్రతలో దొరుకుతుంది. కాబట్టి చేత్తో కట్ చేసిన వరిగడ్డి ఎందుకు తీసుకోవాలి అంటే, వరి మొక్క మనం పరిశీలించినట్టయితే దుబ్బు దగ్గర స్టార్చ్ సెల్యులోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో స్టార్చ్ సెల్యులోజ్ కంటెంట్ ఎక్కువ ఉన్న పోర్షన్ కనుక మనం ఫంగీకి అందించగలిగితే అధిక దిగుబడి మనం తీసుకోవచ్చు. ఇకపోతే పలానా రకం వరిగడ్డే వాడాలి, లేదా పలానా కాలంలో పండిన వరిగడ్డి మాత్రమే తీసుకోవాలి, అటువంటిది ఏముండదు. స్టార్చ్ సెల్యులోజ్ కంటెంట్ ఎక్కువ ఉన్న వరిగడ్డి, చేతితో కట్ చేసిన వరిగడ్డి తీసుకున్నట్టయితే మంచి దిగుబడులు మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.